నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు మంచున్నారు అనుకుంటున్నా. డే 2 ఆఫ్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం. ఫైనల్ గా స్టేడియం కి అయితే వచ్చేసిన నేను. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇటుకెళ్ళైతే పోవాలా. లోపలికి వచ్చి చూసేలోపు క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిరు ఈ రోజు అయితే. యాక్చువల్ గా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి. కార్స్ అన్ని బయట పెట్టి, నేను ఇందాక చూపించింది పార్కింగ్ లాట్ అనమాట. పార్కింగ్ నుంచి లోపలికి వెళ్ళడానికి. చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో గ్రౌండ్. మొత్తానికైతే నేనైతే లావిష్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఈరోజు మోహాల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే అంతమంది జనాలు అయితే వచ్చిర్రు. నిన్నటితో ఈరోజు పోల్చుకుంటే ఈరోజు కౌంటర్ కలెక్షన్ కూడా ఎక్కువ అయ్యేటట్టుంది ఈ క్రౌడ్ చూస్తుంటే. మన హోల్ సిటీ వాళ్ళకి దబాన్ చాకలేస్తే మనకు గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీ అంటే షాగోష్, షాగోష్ అంటే బిర్యానీ. అందుకే బిర్యానీ తీసుకోనికి అయితే షాగోష్ కి అయితే వచ్చేసినాం మేము. 15 సింగిల్ అయితే తీసుకున్నాం. 5 అయితే ఇచ్చిండు, ఇంకా 10 ఇస్తున్నా ఆగన్నాడు. ఇక 15 సింగిల్ అయితే వచ్చేసినాయి. ఇక మొత్తానికి విశాల్ ఒక కవర్, నేను ఒక కవర్ అయితే పట్టుకుని అయితే బయటకి అయితే వచ్చేసినాం మేము. మెయిన్ రోడ్ నుంచి పోతే ట్రాఫిక్ ఉంటుందని డిఎల్ఎఫ్ గలీలోకి వస్తే ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది. దాండియా ఈవెంట్ అయితే అవుతుంది. సో అందుకే ఇక్కడ ఇంత జామ్ ఉంది అనమాట. ఈ గలీలోకి ఎందుకు వచ్చినాం రా నాయనా అని అనిపించింది. ఎందుకంటే వర్షం వచ్చి రోడ్లన్నీ బురద బురద అయిపోయింది. మెయిన్ రోడ్ నుంచి పోయినా అయిపోతుండే. బిర్యానీ తీసుకుని మేమైతే గ్రౌండ్ కి అయితే వచ్చేసినాం. కౌంటర్ కార్డ్ ఎవరు లేరంటే నేనైతే నించున్న. అప్పుడులోనే జీషాన్ అన్న వచ్చేసిండు. ఇక జీషాన్ అన్న లాంచ్ పని అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాడు. అందరిని అయితే క్రౌడ్ అయితే అట్రాక్ట్ చేస్తుండ అనమాట. ఫైనల్ గా డే 2 అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే పోతున్నాం. టైం అయితే 3:30 అవుతుంది.